ఒకప్పుడు హైదరాబాద్ను అభివృద్ధి చేశాను. ఆ అనుభవంతో అమరావతికి వస్తున్నాం. నేను ఒక పిలిపిస్తే నా మీదుండే నమ్మకంతో 35,000 ఎకరాల భూమి 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అది మన విశ్వసనీయత. దుర్మార్గుడు వచ్చాడు, ముందు చెప్పాడు నేను ఈ రాజధాని ఆమోదిస్తా అన్నాడు. కాదు, 3 రాజధానులని 3 ముక్కలాటాడి కడాన అసలు రాజధాని లేకుండా 10 సంవత్సరాలైనా మీ ఇల్లు ఏదంటే, మీ అడ్రస్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ చెప్పుకోలేకుండా పోయామంటే మొండె ఉంది, తల మాత్రం లేదు. ఆ తల తీసివేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాళ్ళకు ఓట్లేస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే గాని రాజధాని వచ్చుంటే ఈ పిల్లలు చదువుకోవాలంటే హైదరాబాద్, చెన్నై అవసరంలా. దానికంటే ఇంకా బ్రహ్మాండమైన యూనివర్సిటీలన్నీ ఇక్కడే అమరావతిలో వచ్చేది. ఉదయం పోయి చదువుకొని సాయంత్రానికి మీ ఇంటికి వచ్చేవాళ్ళని కూడా తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీ పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చేది. ఎవరైనా పనులు కావాలంటే ఇక్కడే పోయి పనులు చేసుకునే అవకాశం వచ్చేది. మన యొక్క బాధ ఏంటంటే పాసి పనులు చేసుకోవాలన్నా, మట్టి పనులు చేసుకోవాలన్నా, ఆటో తోలాలన్నా హైదరాబాద్కి వెళ్ళాలి, బెంగళూరుకి వెళ్ళాలి, చెన్నైకి వెళ్ళాలి. ఇదేమి దౌర్భాగ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని మళ్ళీ నేను చెప్తున్నా మీ అందరికీ, ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష చేయాలనో 11వ తారీఖున మీరు నిర్ణయం చేయాలి. ఈ ముఖ్యమంత్రి ఎంత మోసకారంటే నా ఎస్సీలు అంటాడు. ఒక విచిత్రమైన వ్యక్తిత్వం ఇది. పాముంది, తాను పెట్టిన గుడ్లదే మింగేస్తున్నావునా కాదా? తన పిల్లలు అదే మింగేస్తున్నావునా కాదా? ఈయన కూడా ఎవరైతే ఓటేశారో వాళ్ళ మీద కాటేస్తాడు. అదే బాధుడే బాధుడు. అవునా కాదా ఆలోచించండి. ఎవరైతే ఈ ముఖ్యమంత్రిని గౌరవించి ఓటేశారో వాళ్ళందరినీ ఎక్కువ వాళ్ళ మాట మాట్లాడుతూ నా ఎస్సీలంటూ వాళ్ళ మీద నెత్తి మీద చేయబెడతాడు భస్మాసుడు మారిగా. అది అవగాహన ఈ గవర్నమెంట్ లో ఎక్కువ బలైపోయింది. షెడ్యూల్ కులాలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒకసారి చూడండి ఎంతమందిని అవమానించాడు, ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాడు. నా ఎస్సీలని 25,000 రూపాయలు సప్లాన్ లేకుండా చేసిన దుర్మార్గుడితనం. పక్కన చీరాల మాస్క్ పెట్టుకోలేదని విక్రమ్ అనే దళితుడిని కొట్టి చంపేసిన దుర్మార్గుడి ముఖ్యమంత్రి. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రి దళితుల్ని ఎంత మోసం చేశాడంటే మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ రావుని పిచ్చివాణ్ణి చేసి చంపేసిన ముఖ్యమంత్రి. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వీళ్ళ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేసి అతన్ని పక్కన పెట్టుకొని ఊరేగే ముఖ్యమంత్రి. నా దళితులు అనడానికి అర్హత ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దళితులకి 27 ప్రత్యేకమైన కార్యక్రమాలు ఇస్తే రద్దు చేసిన వ్యక్తి. నేను ఆ రోజు ఇన్నోవా కార్లు ఇచ్చి డ్రైవర్గా కాదు ఓనర్గా చేయాలని నేను ముందుకు పోతే అవన్నీ కూడా రద్దు చేసిన వ్యక్తి.